వెంకటేష్ అన్న కూతురు పట్ల జరిగిన ఈ ఘటన నిజంగా కూడా మనసును కలిసివేయడం ఒకటే కాకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడినటువంటి ఆ వ్యక్తుల పట్ల ఖచ్చితంగా సంపదన్న గారు చెప్పంగానే నేను హాస్పిటల్లో ఉన్నాను. ఏఐజీకి చక్కగా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా సంపత్ గారు కూడా మాజీ శాసనసభ్యులు మాట్లాడారు. ఆయన మాకు చెప్పగానే ఇక్కడికి వచ్చాం. ఇన్సిడెంట్ జరిగింది మన దగ్గర కాకున్నా కూడా మన బిడ్డ పట్ల జరిగింది ఇన్సిడెంట్ కాబట్టి పూర్తి స్థాయిలో మేము మాట ఇస్తూ ఉన్నాం. ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఆ కుటుంబాన్ని ఆదుకోవడమే కాకుండా ఇలాంటి సంఘటనకు పాల్పడినటువంటి వ్యక్తుల పట్ల అధికారులతో ఆంధ్రప్రదేశ్ అధికారులు మరి అక్కడి నుండి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మళ్ళొకసారి ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగనీయకుండా, జరిగితే ఈ ఇన్సిడెంట్ ఏదైతే ప్రియాంకనే కదా, ప్రియాంక గారి పట్ల తీసుకున్న ఈ కఠిన నిర్ణయం ఇంకొకరు ఎవరైనా ఈ విధంగా చేస్తే వాళ్ళకు వణుకు పుట్టే విధంగా తీసుకోవాలనే నిర్ణయం కూడా చేస్తాం. కాబట్టి ఎంత చేసినా ఆ కడుపు కోత తీర్చలేనిది. వెంకటేష్ అన్న కుటుంబంలో ఆ కుటుంబానికి ఆధార బిందువైనటువంటి ప్రియాంక చనిపోవడం చాలా బాధాకరం. ప్రభుత్వ పరంగా మాట్లాడుతున్నాం. తొందరలోనే ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని మాట ఇస్తూ ఖచ్చితంగా ఈ చర్యకు పాల్పడిన వ్యక్తుల పట్ల కఠినమైన నిర్ణయం తీసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి నిర్ణయాలు తీసుకుంటామని మాట తెలియజేసుకుంటూ ఉదయమే గద్వాల కలెక్టర్ గారు అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు. అఫీషియల్ అందరూ కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉన్నారు. ఏఐజీకి ఇక్కడ వచ్చే లోపలే 2 సార్లు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా ఆదుకోవడమే కాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడిన వ్యక్తుల పట్ల కఠినమైన నిర్ణయాలు తీసుకుంటామన్న మాట ఖచ్చితంగా సమాజానికి తెలిసే విధంగా చెప్పడం జరిగింది. ఆ మాట మీకు తెలియజేస్తూ తీవ్ర దిగ్భ్రాంతి తెలియజేస్తూ ఖచ్చితంగా కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత మాపై ఉంది. ఆ నిర్ణయాలు తీసుకుంటాం. సంపదనతో మొత్తం ఫీడ్బ్యాక్ తీసుకున్నాం. ప్రభుత్వ పరంగా ఈరోజు రేపు నిర్ణయం తీసుకొని మన తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా మన బిడ్డ కాబట్టి మన బిడ్డను మనం ఆదుకునే ప్రక్రియ కొనసాగిస్తామని తెలియజేస్తాం. ప్రస్తుతంగా చెప్పాలంటే మనకు తెలియగానే ముఖ్యమంత్రి గారు సంపత్ గారు దీనిలో ఇన్వాల్వ్మెంట్ అయ్యి చెప్పగానే రావడం జరిగింది. దీంట్లో నిజంగా కూడా తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో ఈ విధంగా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఇటువంటి తప్పు చేయొద్దు అనే విధంగా ఉండాలి. దాని మీద కూడా చర్చిస్తూ ఉన్నాం. చట్టాలు ఏమైపోయినాయంటే చిన్న చిన్న లొసుగులతో చుట్టాలుగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అటు కానివ్వకుండా ఖచ్చితంగా కఠిన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వచ్చినాయి. కొన్ని విషయాలు తీసుకున్నాం కూడా, తీసుకోబోతున్నాం కూడా. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా అలాంటి నిర్ణయమే తీసుకుంటాం. ఇలాంటి జరగకూడదనే చాలా సందర్భాల్లో ఇప్పుడు ఎందుకంటే అవి రాజకీయాలు కానీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. ఈ విషయంలో కూడా భవిష్యత్తులో ఎలాంటి తప్పు చేసే వ్యక్తికి ఈ విషయం గుర్తొచ్చే విధంగా ఉంటుందన్న మాట మాత్రం ఖచ్చితంగా తెలియజేస్తాం.